విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించడంతో వివాదం మొదలైంది. 400 ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఐసి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఈ భూములు హెచ్సియుకి చెందినవి అని, జీవ వైవిధ్యమున్న వీటి జోలికి రావద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వర్సిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ రకాల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీజీఐఐసికి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. 1974లో హెచ్సియుని స్థాపించారు. అప్పట్లో పూర్తి అటవీ ప్రాంతంగా ఉన్న గచ్చిబౌలిలో యూనివర్సిటీ కోసం 2300 ఎకరాలను కేటాయించారు. అయితే యూజీసీ లెక్కల ప్రకారం వర్సిటీ పేరుతో 1800 ఎకరాలే ఉందని, మిగిలిన 500 ఎకరాలు వర్సిటీ పరిధిలోనే ఉన్న రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉందంటున్నారు. అయితే యూనివర్సిటీ యాజమాన్యం వర్సిటీ అభివృద్ధి కోసం ఆ భూమిని తమ పేరున బదలాయించాలని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆ భూమి తనదిగానే భావిస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లోని ఈ 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. ఐఎంజీ అకాడమీస్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఐఎంజీ అకాడమీస్ అదే సంవత్సరం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ న్యాయ పోరాటం సుదీర్ఘకాలం కొనసాగింది. అయితే 2024 మార్చి 7వ తేదీన ఈ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పుపై ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా 2024 మే 3న ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత టీజీఐఐసి విజ్ఞప్తి మేరకు శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆ భూమి హక్కులను టీజీఐఐసికి బదలాయిస్తూ గతేడాది ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆ భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఐసి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఈ ప్రాంతం వర్సిటీకి చెందినదని, అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యం దెబ్బతీస్తున్నారని విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు. అదే తాజా వివాదానికి కారణమైంది.